శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం స్వచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి, భగవద్ భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో 20వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. 20వ పాసురంలో అమ్మవారు ఎన్ని మంచి విషయాలను మనకు వివరించారో ఈరోజు ఈ పాసురంలో మనం తెలుసుకుందాం. 20వ పాసురాన్ని ఒకసారి పఠిద్దాం. ஆண்டாள் திருவடிகளை சரணம். 33 அமரர்க்கும் ஒன்றென்று கப்பம் சவிருக்கும் கலியே துயிலேளாய் செப்பமுடையாய் திஜுலடையாய் செத்தார்க்க வெப்ப கொடுக்கும் விமலாய் துயிலேளாய் செப்பன் நமன்மலை செவ்வாய் சிடுமருங்கள் நப்பின்னாய் நங்காய் திருவே துயிலேளாய் உக்கமும் தட்டோலியம் தந்து உன் மலானனை இப்போது இம்மோ நீரட்டேலோ ரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளை శరణం. తిరుప్పావై పాశ్రమంలో మనం విశేషాలు, నిన్నటి పాశ్రంలో చాలా విషయాలను తెలుసుకున్నాం. ఆ విషయంలో మనం పాశ్రంలో నిన్న అమ్మవారిని నిద్రలేపారు, అయ్యవారిని నిద్రలేపారు. ఇప్పుడు ఈ పాశ్రంలో ఇద్దరిని నిద్రలేపుతున్నారు. ఎందుకంటే ఒకళ్ళని లేపితే ఒకళ్ళకి మరలా కోపం వచ్చిందేమో అని ఆలోచిస్తున్నారు గోపికలు. అయితే ఈరోజు పాశ్రంలో విషయాలు మనకి 3 చోట్ల అన్వయించుకోవాలట. 1 రేపల్లెలో, 2 బిల్లిపుత్తూరులో వటపత్ర సాయిని, 3 మనలో. నిన్న గోపికలు ఎన్ని నిష్ఠూరాలాడినా నీలాదేవి కానీ కృష్ణుల వారు కానీ మంచం మీద నుంచి లేవలేదుట. అమ్మనన్నామని స్వామికి, స్వామినన్నామని అమ్మకి, ఇరువురికి కోపం వచ్చిందేమో. ఈరోజు మరలా ఇద్దరిని స్తుతిద్దాం అని ఇద్దరిని స్తుతిస్తూ లేపుతున్నారట. 33 కోట్ల దేవతలు, వారికి ఏ కష్టం కలగక ముందే నువ్వు వెళ్ళి ఆదుకుంటావు. యుద్ధభూమిలో వారి ముందు నిలిచి వారికి శత్రు భయాన్ని తొలగిస్తావు. ఓ బలశాలి, ఆర్జవము కలవాడా, రక్షింపు స్వభావము కలవాడా, నీ ఆశ్రితులను, శత్రువులను నీ శత్రువులుగా ఎంచి వాళ్ళ శత్రువులు నీ శత్రువులుగా తీసుకుంటావు. అలా ఎంచి భయజ్వరములు లేకుండా నిర్మల స్వభావంతో వాళ్ళందరినీ మేల్కొల్పుతున్నారు. వీళ్ళు ఏమని స్వామిని అలా మేల్కొల్పుతున్నారు. వాళ్ళందరినీ రక్షిస్తావు కదా, మరి మమ్మల్ని ఎందుకు రావు కాపాడటానికి అని అంటున్నారు. ఇంకా 33 కోట్ల మంది దేవతల్ని అంటున్నారు. అంటే లోక వ్యవహారంలో మనం 33 కోట్లు అంటే 33 కోట్ల మంది ఉంటారేమో అనుకుంటాం. కానీ అలా కాదు, వర్గరీత్యా చెప్పాలి. ఎలా అంటే ఇక్కడ వేదం ఏం చెప్పిందో చెప్తున్నాం. 8 మంది వసువులు, తర్వాత 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు అంటే సూర్యుడు, 2 అశ్విని దేవతలు, మొత్తం కలిపి 33 మంది వర్గదేవతలు. అంటే వీళ్ళు 30 మంది. వారికి కలిగిన ఆపదలను వారే తొలగించుకోలేక భగవంతుడి శరణు పొందుతారట. ఈ 33 మంది కోట్ల దేవతలు కూడా ఎవరి శరణు చొచ్చుతారు? స్వామి యొక్క శరణు చొచ్చుతారట. స్వామి, మరణమే లేని అమరుల్ని కాపాడుతావు కదా, మరి మమ్మల్ని ఎందుకు కాపాడవు అని అడుగుతున్నారు వాళ్ళు. అందుకని మాలాంటి దీనుల్ని అనుగ్రహించయ్యా తండ్రి, వారి వద్దకు వెళ్ళి అడిగి వారి పనులు చేస్తావు, నువ్వే వాళ్ళకి సలహాలు ఇస్తావు, నువ్వే వాళ్ళని యుద్ధభూమిలో నిలబెడతావు, వాళ్ళని రక్షిస్తావు, యుద్ధానికి ముందుండి నువ్వే చేస్తావు, మరి మమ్మల్ని ఎందుకు రక్షించవు? అందుకని అలా రక్షించేటువంటి స్వామి మమ్మల్ని కూడా కాపాడు, మేము దీనులమయ్యా, మాకేమీ తెలియదు అని శరణాగతి వేడుతున్నారు వాళ్ళు. అందుకని ఏమంటున్నారట, దేవతల కంపమును తొలగించి నీవు మా కంపమును తీర్చవా, వాళ్ళ వణుకు భయాలను తొలగిస్తావు, మరి మా వణుకు భయాలను కూడా తొలగించవా అంటున్నారు. కంపం అంటే వణకడం. అయితే నీ బలమే మా బలము, అంతేకాని మాకు వేరే బలం లేదు స్వామి, నువ్వే మాకు బలం. భగవంతుడు ఉన్నాడంటే బలం,
అంతేగాని ఇంకా వేరే బలం ఏమీ లేదు. మనం ఎక్కడో వెళ్తున్నాం నట్టడవిలో, ఏమీ లేనటువంటి చోట మనకు భయం వేస్తుంది. ఏం చేస్తాం? శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయమో, లేకపోతే ఓం నమో నారాయణాయో, లేకపోతే శివుడు, ఎవరికి ఇష్టమైన భగవంతుడిని వాళ్ళు తలుచుకుంటారు. అక్కడ బలం ఎవరు? భగవంతుడు బలం. ఎక్కడైనా ఆర్తపరాయణుడు ఆయనే, రక్షించేవాడు ఆయనే. వీళ్ళ చుట్టూ ఉన్న బంధువులు, తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కొంతవరకు మాత్రమే వాళ్ళ రూపంలో వచ్చి రక్షిస్తాడేమో కానీ భగవంతుడే రక్షించాల్సి మాత్రం భగవంతుడే, ఇక వేరే లేదు. శరణు చొచ్చాడు. అందుకే భాగవతంలో పోతన గారు రాస్తారు, అన్ని రోజులు ఆ బలమైనటువంటి ఏనుగు ముసలితో యుద్ధం చేసి చివరికి ఎవరిని శరణు చొచ్చింది? స్వామి నీవే తప్ప ఇతపరం బెరగను అంది. నువ్వు తప్పించి నాకెవరూ తెలియదు తండ్రి, నా బలం తగ్గిపోతుంది అని భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఏనుగు అడుగుతుంది. అలాగే వీళ్ళు కూడా శరణు చూస్తున్నారు, స్వామి నీవు తప్పించి మాకు ఇంకా ఎవరు లేరు కనుక మమ్మల్ని కూడా దయచూడు తండ్రి అంటున్నారు. నువ్వు ఒకటి చెప్పి ఇంకొకటి చెయ్యవు, మనస వాచ కర్మణ ఏది చెబుతావో అదే అవలంబిస్తావు. మరి మమ్మల్ని కరుణిస్తానని, మమ్మల్ని దయచూస్తావని చెప్పావుగా కృష్ణ, మాకు కటాక్షాన్ని ఇవ్వు. నీలాదేవిని ఆశ్రయించి ఉన్నావు కదా, అందుకని నీ దగ్గరికే వచ్చావు. అందువల్ల ఉషోదయాన్ని కలుస్తానని మాకు మాట ఇచ్చావు. అలాగే నువ్వు ఆ అర్థం ప్రకారమే ఉషోదయంలో కలువు. అమ్మా నీ దగ్గర అంటే స్వామి చక్కగా నీ దగ్గర పడుకొని ఉన్నారు కనుక నువ్వు కూడా లే తల్లి, ఇద్దరిని మేలుకొల్పుతున్నారు అక్కడ స్వామి ఎలా అంటే ఇక్కడ మనం అమ్మ యొక్క వక్షోజములు స్వామిని ఆకర్షిస్తున్నాయి అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే జ్ఞానభక్తి, అక్కడ వక్షోజములు అంటే పరమ పురుషుని ఆకర్షిస్తున్నాయి. అంటే అక్కడ జ్ఞానం అనేటువంటి భక్తిని వక్షోజాలతో పోల్చారు. అలాగే సన్నని నడుము కలదాన అంటే వైరాగ్యం, అక్కడ అది స్వామిని ఆకర్షిస్తుంది. జ్ఞాన భక్తి వైరాగ్యములు ఈ మూడు స్వామికి ఆకర్షకములు. జ్ఞానాన్ని కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, వైరాగ్యంతో ఉండాలి. ఎవరైతే ఉంటారో వాళ్ళని స్వామి ఆకర్షిస్తారు. అదే అక్కడ చెప్తున్నారు అమ్మవారు. ఇంకా గోపికల ప్రార్థన విన్న మీదట నీలాదేవి లోపల నుంచి వచ్చిందిట. ఆవిడ అంటుందిట, నేను నిద్రపోవడం లేదమ్మా, మేల్కొనే ఉన్నాను, మీది విషయమే ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని ఎలా స్వామి దర్శనాన్ని చేయించాలి, నేను దర్శనాన్ని ఎలా ఇప్పించాలి అని, గోపికలకి అందరికీ సంతోషాన్ని ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను. అమ్మా నీకు తెలియంది ఏముంది అంటున్నారు వీళ్ళు గోపికలు. విసనికర్రను అద్దమును మాకిచ్చి నీవు ప్రియమతో మేము స్నానమాడేట్లు చెయ్యి. స్నానం అంటే ఏంటి? ఇక్కడ మనకు కనిపించేటువంటి స్నానం కాదు, భగవత్ స్నానం. అందుకని అడుగుతున్నారు వాళ్ళు, మాకు అవి కావాలి, మాకు అవి కోరుకుంటున్నాం మేము. అద్దము, విసనికర్ర, స్నానం. మేము కోరుకునే విసనికర్ర, అద్దము వీరు చేసేటువంటి వ్రతముకు కావాలి. శ్రీవ్రతం చేస్తున్నారు కదా, దానికి కావాలి ముఖ్యమైనటువంటి పరికరం. కానీ అక్కడ అవి ఏర్పరిచి పెట్టమని అమ్మవారిని అడుగుతున్నారట. గోపికలందరూ శ్రీకృష్ణుని పొందాలి అంటే ఇవి కావాలి మాకు. అందుకని అమ్మవారిని అద్దము ఇంకా కోరుకుంటున్నారు ఆ పరికరాలని. స్వామివారికి స్నానము, విసనికర్ర, అద్దం. యథా నద్య స్యందామాన సముద్రే అస్తం గచ్చతి నామరూపే విహాయ అని ఉపనిషత్తు చెప్తోంది. నదులన్నీ ప్రవహించి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలోకి చేరిపోతాయి. ఆ తర్వాత వాటి రంగు, రూపు, రుచి అన్నీ మారిపోతాయి. చాలా తీయగా ఉంటాయి నదుల్లో నీరు, సముద్రంలోకి వెళ్ళాక ఉప్పగా అయిపోతుంది. ఎర్రగా ఉన్న నదిలో నీళ్ళైనా, తెల్లగా ఉన్నటువంటి నదుల్లో నీళ్ళైనా, ఎక్కడ నదిలో నీళ్ళైనా సముద్రంలోకి చేరాల్సిందే. అందులో స్నానం చేయాలి. స్నానం చేస్తే ఏమవుతాం? నదులన్నీ ఎట్లా నామరూపాలు లేకుండా పోయాయో, వాటి రంగు రుచిని కోల్పోయాయో, అలా మనం కూడా భగవంతుల్లో లీనమవ్వాలి అని ఇక్కడ ఉద్దేశం. మనం నదిలో ఉన్న నీరైతే సముద్రం ఎవరు? భగవంతుడు. కనుక భగవంతుల్లో లీనమవ్వాలి అని అమ్మవారు ఇక్కడ మనకి వివరిస్తున్నారట. ఇక అద్దం దేనికి అంటున్నారు ఇక్కడ. అద్దం అంటే ఒకసారి మనం ముఖం చూసుకుంటాం ఎలా ఉంది అని, అంటే మనం ఆత్మస్వరూపాన్ని చూసుకోవాలి. భగవంతుడి యొక్క ఆత్మస్వరూపాన్ని చూసుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రమే అక్కడ. ఆ మంత్రాన్ని అద్దంతో పోలుస్తున్నారు. ప్రణవమే ఆ మంత్రం. మకార వాచ్యుడగు జీవుడు అకార వాచ్యుడగు పరమాత్మను చెందడం. మకార అకారములు ఓం అనేటువంటి ప్రణవం తెలియజేస్తుంది. అదే మన ఆత్మస్వరూపం. అందుకని ఇక్కడ జీవుడు పరమాత్మను చేరుకోవడమే ఇక్కడ అర్థం. అది మేము చూసుకోవడానికి కావాలి.
ఆ పరమాత్మ నిత్యం సర్వ విధములైనటువంటి కైంకర్యములను చేసే భాగ్యాన్ని మేం పొందాలి. అందుకని అలా పొందాలి అంటే మాకేం కావాలి? విసిని కర్ర అది కావాలని అడుగుతున్నారు. అందుకని గోపిలుక్కులు అమ్మవారిని ప్రార్థిస్తున్నారట, మాకు ఇవన్నీ ఏర్పరిచి పెట్టు తల్లి. అందుకోసం నమః అంటే ఏంటి? అక్కడ విసిరికర్ర. ఈ విసురుతూ ఉంటే మనం ఏమవుతుందా? లోపల ఉండేటువంటి అహంకారం, మమకారం తొలగిపోతాయి. నేను కాదు, నాది కాదు అని ఎప్పుడైతే తొలుగుతుందో అప్పుడు భగవంతుడు కనిపిస్తాడు. అప్పుడు దాకా భగవంతుడు కనిపించడు. ఇది నాది కాదు అని ఎప్పుడైతే అనుకుంటాడో, ఈ అహంకార మమకారాలు ఎప్పుడైతే వీడిపోతాయో అప్పుడే భగవద్ దర్శనం అవుతుంది. అందుకని అర్థము విసినికర్ర అడగటంలో ఉన్నటువంటి అర్థం. అలా పరమాత్మకి నిత్యం మేము కైంకర్యం చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు తల్లి అని అమ్మవారిని, నీలాదేవిని, గోదాదేవి గోపికలతో కలిసి వేడుకుంటున్నారు. తర్వాత రేపటి పాశ్రంలో అమ్మవారు ఏం చెప్తారు అనేటువంటి విషయాల్ని తెలుసుకున్నాం. ఇంత చక్కటి విషయాలను అందించినటువంటి అమ్మకి మళ్ళీ నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడిగలై శరణం.